సామాజిక తెలంగాణను సాధించుకొని ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ సుద్దమల్ల వెంకటస్వామి అన్నారు. ముషీరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నికలు కర్తవ్యాలు అనే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 9 పార్టీల సమైక్య కూటమితో ఒక్కటై ఎన్నికల బరిలో నిలిచి గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీసీని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల మద్దతుతో కూడి ప్రతి ఒక్క జిల్లా మండల పట్టణ కేంద్రాల్లో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. చేద్దాం బీసీ ముఖ్యమంత్రిని చేద్దాం బీసీ ముఖ్యమంత్రిని ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలమంతా ఐక్యమవ్వాలి. ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలమంతా సాధిద్దాం సామాజిక తెలంగాణను. ఈరోజు ఎన్నికలు మన కర్తవ్యం అనే అంశం మీద సమావేశం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ సమావేశం అనేది తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్లో సుమారు 9 పార్టీలు ఉన్నవి. 9 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఇంతకుముందు సమావేశంలోనే పోటీలు చేయాలనుకున్నటువంటి లిస్టులు మా దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికే ఆ లిస్టులను కాంట్రవర్సీ లేకుండా, ఒకరికొకరు పోటీ లేకుండా స్క్రూటినీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పటిదాకా మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మేము రేపు రాబోయే రోజు ఎన్నికలలో వారైతే ఏదైతే చెప్పారో బీసీ ముఖ్యమంత్రిని, సామాజిక తెలంగాణ సాధించాలని, ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ సంపూర్ణంగా మద్దతిస్తుంది, సంపూర్ణంగా బలపరుస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ దీని విస్తృతం కోసం మేమేమనుకుంటున్నామంటే ఒక సమావేశం, ఇది రౌండ్ టేబుల్ సమావేశం, మా పార్టీల పూర్తి శక్తిని ఉపయోగించి, మా పార్టీలు అన్నీ ఉపయోగించి ఒక 5-6 వేల మందితోటి ఒక సభ జరపాలనేది మేము అనుకుంటున్నాం. ఆ 5-6 వేల మందిలో ఈలోపే మేము మా పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఏ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది ఫైనల్ చేస్తాం. చేసి ఫైనల్ లిస్టు 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఏదైతుందో ఆ సభలో మేము అనౌన్స్ చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ తర్వాత మేము వదిలిపెట్టము. ప్రతి పార్టీ నుంచి 10 మంది, అంటే ప్రతి పార్టీ నుంచి ఒక్కరు, టోటల్గా 10 మంది అవుతారు. ఆ 10 మంది ఈ 119 నియోజకవర్గాలలో తిరిగే విధంగా మేము ప్రచార కార్యక్రమాన్ని కూడా మేము త్వరలోనే అనౌన్స్ చేస్తాం. వీళ్ళలో ఉన్నటువంటి పార్టీలు, రిజిస్ట్రేషన్ అయిన పార్టీలు, ప్రైవేట్ సింబల్ ఉన్న పార్టీలు అందరం కలిపి చేస్తాం. దానికి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కూడా మేము తయారవుతున్నది. ఆ సభలో ఎన్నికల ప్రణాళికను మేము ఏ పార్టీ ఏ సింబల్ మీద పోటీ చేసేది ఆ సభలో జరుపుతాం. ఆ తర్వాత మేమేం చేస్తామంటే ఇంకా 3 నెలలు ఎలక్షన్స్ ఉంది కనుక ఆ 3 నెలల లోపు మేము ఊకోము. ఇక 3 నెలల లోపే ఈ బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఎంపిక చేసుకున్నటువంటి నియోజకవర్గాలల్లో మేము ప్రచారం చేస్తాం. ప్రచారం అంటే ఏదో మామూలుగా కాదు, పైసలు ఇచ్చి కాదు, మందు పోసి కాదు. మేము ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఓటు ఎట్లా వచ్చింది, ఓటు విలువేంది, మీరు వేసిన ఓటు వల్ల ఏం జరుగుతున్నది, దేశంలో ఈ 75 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, దీన్ని అన్నింటినీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో చెప్పి ప్రజలతో డిస్కషన్ పెడతాం. ప్రతి విలేజ్లో మా 10 పార్టీలు కలిసి సమావేశాలు పెట్టి మేము జనాన్ని చైతన్యం చేస్తాం. ఆ ఎజెండా ఏదైతే ఇప్పటిదాకా మా ప్రొఫెసర్ గారు చెప్పారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్లో అన్ని విలేజ్లకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.